నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ పుట్టినరోజు వేడుకలు ఒంగోలు గాంధీనగర్ జడ్పీ కాలనీ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరంలో మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ మంత్రి సిద్ధారాఘవరావు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆదివారం ఉదయం నుండి శ్రీ సత్యసాయి సామూహిక వ్రతములు, వేలాది మందికి మహానారాయణ సేవ అన్నదాన కార్యక్రమం, బాల వికాస్ పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి యూత్ విభాగం మరియు మహిళా విభాగం, బాల వికాస్ విభాగం, స్కూల్ విభాగం వారు పాల్గొన్నట్లు కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. అంజలిదేవి ఎక్కించింది. 1962 ప్రాంతాల్లో అంజలిదేవి సినిమాల్లో ఘోరంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంటే స్వామివారు రక్షించారు అంజలిదేవిని, ఆదినారాయణ. అప్పటి నుంచి ఆవిడ ఆఖరి శ్వాస వరకు స్వామి ఉత్తరాలు, స్వామి మేము సినిమా తీస్తాం శివి సాయి, పత్రి సాయి బిడ్డ కదా అన్నది ఎక్కించింది. అనిల్ కుమార్ గారి స్వామి ఉయ్యాల ఉంది. బాగుందా అనిల్ కుమార్ ఉయ్యాల? ఏం రాదు. ఎంత చమత్కారం, మొత్తం చమత్కారానికి భగవంతుడు పనికిరాని పని కింద పడితే నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. పశువులు, మనుషులు, అలాగే చాలాకి ఉపయోగిస్తుంది. కానీ శరీరం ఇది కాంతుంది.
రామ్మా, కొద్దిగా రామ్మా, కొద్దిగా ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఒక నిమిషం మనకి శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం చాలా అనుభవం ఉంది. ఒక 2 నిమిషాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. సత్యసాయి గారి భక్తులందరూ కూడా బాగుంటున్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ స్వామివారి అనుభవాలన్నీ కూడా ఎప్పుడు కూడా మరొకని పదే మీకు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను. నేను వారి ప్రేమ అనేది అటువంటిది ఎప్పుడు కూడా బంగారాలను పిలుస్తూ కూడా వారు చూపించిన మార్గం అనేది మంచినీరు లేని వాడు. ముఖ్యంగా ఏంటంటే దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా 23వ తారీఖు 1995వ సంవత్సరంలో అనంతపూర్కి జిల్లాకంతా కూడా మంచినీరు ఇస్తాననే వారు ఆ రోజు మాట ఇచ్చి మా అన్నగారు కీర్తిశేషులు బాగున్న సుబ్రహ్మణ్య గారు కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నవారు అక్కడ మేనేజ్మెంట్ వారు కూడా వారి కోరిక మీద ₹1 విరాళం అనేది కూడా అప్పుడు కూడా ప్రకటించి అక్కడ అనంతపూర్లో దాహార్తి తీర్చిన బాబా గారికి ఉడతాభక్తిగా ఉండటం అనేది ఎంతో సంతోషమైన విషయాలను కూడా చెప్పుకుంటూ బాబా భక్తులు వారి మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఎన్నుకోవాలని కూడా ఈ రోజు 9వ జయంతి ఉత్సవం అంటే వారి జన్మదినం అంటేనే పండుగ వాతావరణంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే అంటే ప్రధానమంత్రి గారు కూడా మోడీ గారు రాష్ట్రపతి గారు కూడా రావటం, ఉపరాష్ట్రపతి అందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుతున్నారు అక్కడ పుట్టపర్తిలో. అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ స్థాయి భక్తులందరూ కూడా ఎంతో చక్కగా జరుపుతున్నందుకు మా కుటుంబ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. సాయిరాం 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 సార్. ఈ సందర్భంగా మన ఎంపీ గారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మన ఒంగోలు కావలి నిర్మూలన పుట్టుపర్తి వెళ్ళాలంటే ధర్మవరం ట్రైన్ అవుతుంది కాబట్టి ఆ ట్రైన్ పుట్టుపర్తి దాకా చేసే అవకాశం కల్పించమని అనుకుంటున్నాం. నర్సాపూర్ నుంచి ధర్మవరం వరకు వెళ్తుంది సార్. భక్తులందరూ మార్కాపూర్ నుంచి 2 ట్రైన్స్ ఇబ్బంది పడుతుంది. సిద్ధాంతం ఒకటే, లవ్ ఆల్ సర్వ్ ఆల్. హెల్ప్ ఇందులో 100 ఉంటాయి. ओम जय जगदीश हरे स्वामी
ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మములను నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిది 100వ జన్మదినోత్సవం. ఆ సందర్భంగా ఒంగోలు నందు ఉదయాన్నే ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన పూర్తి చేసుకొని 10 గంటలకు సత్యసాయి వ్రతాలను నిర్వహించుకొని 12:30కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. అలాగే సాయంత్రం కూడా స్వామివారికి సంగీత విభావరి, తర్వాత బాల వికాస్ పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా స్వామివారి ఉయ్యాల సేవ జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారు చెప్పిన విధంగా ప్రేమ సేవ అనే 2 పదాలకి ఎంతో అర్థాన్ని ఇచ్చి ప్రపంచమంతా ఏకంగా ఈ పుట్టపర్తి వచ్చే విధంగా ఆ 2 పదాలు పనిచేసినాయి. స్వామి ప్రేమ చూపించాడు, సేవ చేసి చూపించాడు. ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రపంచం మొత్తం కూడా ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ స్వామివారి ఆచరణలో ఉంటూ స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. కాబట్టి స్వామివారు చేసిన విధంగా మనం ఒంగోలులో కూడా రిమ్స్ హాస్పిటల్ నందు 350 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పేషెంట్లకి ఏమో గవర్నమెంట్ వారు ఇస్తుంటారు, పక్కన ఉన్న అటెండ్ వారికి మేము ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ నందు 5,000 మందికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అది నిర్వహిస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ స్కూల్ ఉంది, సత్యసాయి స్కూలు. ఆ స్కూల్లో 350 మందికి ఉచిత విద్యను అందిస్తున్నాం. తర్వాత మెడికల్ క్యాంప్స్, ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ ఉన్నాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. ఈరోజు స్వామివారి 100వ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు నగరం నందు అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ముందుగా ఒక వారం రోజుల నుంచి ఒంగోలు నగరం నందు మొదటి రోజున మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ నందు 100 మంది బాలింతలకు స్వామివారి ప్రసాదాన్ని అందించాము. మరుసటి రోజున ఉమా మనోవికాస్ కేంద్రం నందు ఉన్న 93 మంది పిల్లలకు స్వామివారి ప్రసాదాన్ని అందించాము. మరుసటి రోజున డెఫ్ అండ్ డెమ్లో ఉన్న 73 మంది పిల్లలకు ఆహారాన్ని అందించాం. మరుసటి రోజున బ్లైండ్ పిల్లలకి ఆహారాన్ని అందించాం. 19వ తేదీన మహిళలకు శ్రీమంతాలు నిర్వహించాము. విశ్వసేవక ట్రస్ట్ నందు ఒక రోజున ఉన్న వృద్ధులకు ఆహారాన్ని అందించాము. నిన్న పుట్టపర్తిలో జరుగుతున్నట్టుగానే ఇక్కడ కూడా స్కూల్ కార్యక్రమాలు 22వ తేదీన జరిపించాము. ఈరోజు స్వామివారి బర్త్డే సందర్భంగా ఉదయం ఓంకారము సుప్రభాతము నగర సంకీర్తన, 10 గంటలకు సత్యసాయి వ్రతాలు, మధ్యాహ్నము దాదాపు 3,500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇదే విధంగా ఒంగోలు నందు ప్రతి నిత్యము రిమ్స్ నందు 350 మందికి అన్నదానము జరుగుతూ ఉంటుంది. ఆర్టీసీ డిపోలో మంచినీటి సరఫరా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మా స్కూల్ నందు 400 మంది పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాము. వృద్ధులకు నెలకు సరిపడా సరుకులు ఇస్తున్నాము. ఈ రకంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతున్నాం. స్వామి ప్రేమ సేవే ముఖ్యమైన కర్తవ్యం మానవుడికి అని మనకి ప్రబోధించాడు. సాయిరామ్. వారి బర్త్డేకి ప్రధాని మోడీ దగ్గర నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మన గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పుట్టపర్తి వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారు. అదేవిధంగా స్వామివారి బర్త్డేని రాష్ట్రీయ పండగగా ప్రకటించి జీవోని కూడా రిలీజ్ చేశారు. దానికి అనుబంధంగా ఈరోజు మేము కలెక్టరేట్ నందు స్పందన హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాము. ఆర్డీఓ ఆఫీస్ నందు, కొన్ని స్కూళ్ళ నందు, మున్సిపల్ ఆఫీసుల నందు ఈ కార్యక్రమాలు నిర్వహించి ఇది రాష్ట్రీయ పండగగా
కొనే అవకాశాన్ని స్వామివారు మనందరికీ ప్రసాదించినందుకు స్వామివారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సాయిరాం. ఆటోనగర్లో చేసే ప్రతి పని పేదవారి అభివృద్ధికి తోడ్పడాలని సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరం త్రాగుగుంటలోని ఆటోనగర్ లో ఆదివారం 10.95 కోట్లతో అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన చర్యలతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం పూర్తి భరోసాతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని అన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆటోనగర్ లో త్రాగునీటి పనులకు తన వంతుగా 23 లక్షల ఎంపీ నిధుల నుంచి కేటాయిస్తారని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ సంవత్సరం లోపు చేపట్టిన పనులు పూర్తి చేయాలని, అందుకు ఆటోనగర్లోని నాయకులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఆ శాఖ అధికారులతో మాట్లాడి నూతన స్తంభాలు, వైర్లతో పనులు చేయిస్తారని తెలిపారు. ఏపీఐఐసి చైర్మన్ ఎం రామరాజు మాట్లాడుతూ ఆటోనగర్ లో ఇప్పటికీ మిగిలి ఉన్న స్థలాలలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగళ్ల వెంకట్రావు, ఎఫ్ఎస్ఎంఈ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి, ఆటోనగర్ అధ్యక్షులు మరియు ఎఫ్ఎస్ఎంఈ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ ఆదాం షరీఫ్ బుజ్జి, ఎఫ్ఎస్ఎంఈ డిస్ట్రిక్ట్ కన్వీనర్ జానీ చిన్నా మేస్త్రి, కోశాధికారి ఎస్కే జాఫర్, గోపి, ఆటోనగర్ సభ్యులు పుచ్చకాయల ఆంజనేయులు, చెనికెల రామకృష్ణ, పాదర్తి శేషు, షేక్ మస్తాన్ వలి, రాయపాటి చంద్ర తదితరులు పాల్గొన్నారు.
కాబట్టి గత 20 సంవత్సరాలుగా ఇక్కడ వాటర్ లేదు. మీకు మనం చేస్తే ఒకటే సార్, కాబట్టి ఇది ఫుల్ టైం మన దీని మీద మీరు ఈరోజు ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆటో నగర్లో సుమారుగా 10.95 కోట్ల రూపాయలతోటి ఇక్కడ అభివృద్ధి పనులు చేసుకోవడం మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలనే లక్ష్యంతో మొన్న 90 పైగా పరిశ్రమల ఎంఎస్ఎంఈ పార్కుల్ని మన ప్రకాశం జిల్లా కరిగిరి నుంచే ప్రారంభించటం, వారికి ఈ ప్రాంతం మీద ఉన్న మక్కువని, ఈ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉంది. మొన్న కలిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో విశాఖపట్నంలో మన జిల్లాలో కూడా సుమారుగా 5,000 ఉద్యోగాల కల్పన కలిగే విధంగా ఎంఎస్ఎంఈలు మనం ఎంఓయూలు చేసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు 9.8 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేయాలనే సంకల్పంతో వస్తే ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం, చిత్తశుద్ధితోటి 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకి మేము ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఈ పరిశ్రమలు తేవడంలో మంత్రులందరూ కూడా విశేషమైనటువంటి కృషి ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారం, అదేవిధంగా గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి వెనకం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం, మోడీ గారి సహకారం కూడా మర్చిపోలేని విషయం. దీంతో పాటుగా మనకి ఏదైతే ఇన్ని ఎస్ఐపిపిలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విదేశాలకు వెళ్ళటం, పారిశ్రామికవేత్తలను పెట్టుబడికి ఆకర్షించడం, ఇవన్నీ కూడా చేసిన వందల సమిష్టి కృషి, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహం. ముఖ్యంగా యువగలంలో 20 లక్షల ఉద్యోగాలకు ప్రామిస్ చేసినటువంటి మన యువనేత ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి కంపెనీలకి నమ్మకాన్ని, విశ్వాసంగా తీసుకురావడంలో వారి కృషి కూడా మనం మర్చిపోలేంది. వీటన్నిటి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 10 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించేదానికి అవకాశాలు చేసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం ఇప్పటికీ కూడా చేసుకుంటున్న ఎంఓయూల ప్రకారం, అదేవిధంగా పురోగతిలో ఉన్న పరిశ్రమల ప్రకారం ఇప్పటికి 10 లక్షలు ఆల్రెడీ మనం అవకాశాలు కల్పించడం జరిగింది. నిన్న చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇంకొక 10 లక్షల పైచలకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్క్ ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్మెంట్, అదేవిధంగా వాటికి స్థల సేకరణ జరగడం జరిగింది. వాటి అభివృద్ధి పనులకు కూడా టెండర్లు పిలుస్తా ప్రోత్సహిస్తా ముందుకు వస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన దానికి పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఆటో నగర్లోనే ఎన్నికల ముందు జనార్దన్ రావు గారు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ గారికి చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఇక్కడ సుమారు 11 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు తీసుకురావచ్చారంటే మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదే విధంగా ఇప్పుడు మంచి నీటి కోసం మీరు అడగగానే ఎంపీ గారు తన ఎంపీ నిధుల నుంచి 23 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం కూడా ప్రజాప్రతినిధి కూడా ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నారు అనే దానికి నిదర్శనం తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో మీరు చేసే ఆంధ్ర నగర్లో చేసేటువంటి ప్రతి చిన్న షాపు కూడా ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఇండస్ట్రియల్ కారిడార్ని, ఎంఎస్ఎంఈ పార్క్ని అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఎస్రో అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుబడులు వచ్చే వాళ్ళు కూడా మార్గం సుగమం చేస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ప్రతి పెట్టుబడులకి, అదేవిధంగా భూముల కేటాయింపులు కూడా చాలా చిత్తశుద్ధితో ఉంది. పరిశ్రమను ఇక్కడ స్థాపించాలి, ఆ పరిశ్రమల వల్ల ఆదాయం పెరగాలి, అదేవిధంగా ఉద్యోగాలు కాపాడే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్. ఇక్కడ ఏదైతే రోడ్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా పర్యాయాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం కానీ, అదేవిధంగా ఏపీఐసి చైర్మన్గా నాకు కూడా చెప్పడం జరిగింది. చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఫోటోల రూపంలో పంపడం కానీ అట్లా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఐలా ఫామ్ అయింది 1989 నుంచి. ఇది ఆటో నగర్గా ప్రారంభమై ఈరోజు దినదినాభివృద్ధి చెందడం జరిగింది. అందులో భాగంగా యాక్చువల్గా మీకు ఫండ్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. జనంగా ఐలా చేసుకోవాలి. ఐలా ఎలక్షన్ చేయడానికి ఇక్కడ డబ్బులు లేవు. ఐలాలో ఏ ఫండ్స్ లేవు. ట్యాక్స్ కలెక్షన్స్కి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి ఫండ్స్ సరిపోని సమయంలో
గౌరవ శాసనసభ్యులు కానీ అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలందరూ కూడా దృష్టిలో పెట్టి వారందరూ కూడా ఈరోజు 10,91,00,000 శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దీనితో పాటు వెంటనే మీరు ఇప్పుడు అడిగిన వెంటనే ఏదైతే డ్రింకింగ్ వాటర్ సంబంధించి అడిగితే ఎంపీ గారు కూడా 23 లక్షల రూపాయలు ఆయన సొంత నిధుల నుంచి అది ఏదైతే ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇస్తా అని చెప్పారు, వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐసి ఆటో నగర్ సంబంధించి ఇంకా చాలామంది ఇంప్లిమెంట్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు. సుమారుగా 400 ఫ్లాట్స్ ఉంటే దాంట్లో 50-60 ఫ్లాట్లు ఇంకా అభివృద్ధికి చేయవలసి ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా దయవుంచి ఎవరైతే సేల్ అగ్రిమెంట్లో ఉన్నారో వారందరూ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలకి ఉపాధి కలిగే విధంగా మీరందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఎందుకంటే ఈరోజు 10 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక శాసనసభ్యులు వారి యొక్క ఆదేశాల మేరకు జరగడం జరుగుతోంది. దీంట్లో ఆటోలకు సంబంధించి ఎక్కువ వాటర్ సర్వీసింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మీరందరూ కూడా దయవుంచి ఏదో ల్యాండ్ ఇస్తాం మేము ఇచ్చే ఏపీఐసి ఇస్తే దాన్ని ఏదో హోల్డ్ చేసుకుంటాం లేదా రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకుందాం అని అనుకోవద్దు. మీరు ముందరగా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా ఇదంతా టౌన్గా మారినప్పుడు ఇక్కడ పరిణామాలు కూడా మారుతాయి. కాబట్టి అప్పుడు ఏదన్నా ఉంటే ప్రభుత్వం నుంచి వేరేగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం మీకు ఇచ్చినటువంటి ఫ్లాటింగ్ ఏదైతే ఉందో అన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం కలిగినటువంటి ఇప్పుడే మన జడ్డమ్మ గారు కూడా మాట్లాడుతా మనకుండే ఇంకా ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ కూడా చెప్పమని చెప్పి అడిగాను నేను. ఈరోజు మొత్తం కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు దాని వరకు మనం చేసుకోగలుగుతున్నాం. నేను మంచినీళ్ళు కూడా ఇందాకే మన ఎంపీ గారు కూడా 23 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తామని చెప్పేసి అధికారుల నుంచి కూడా చెప్పారు. దీన్ని తప్పకుండా కూడా అది కూడా ఫాలోఅప్ చేసి ఈ రోడ్లు మళ్ళీ మనం పూర్తి చేసుకొని మనం మనం ఓపెనింగ్ చేసుకునే టయానికి మంచినీళ్ళు కూడా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ లైన్లు కూడా లాగేసి అందరికి కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా మేజర్ ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇంకా ఏమన్నా రోడ్లు కానీ మిగిలిన ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు తప్పకుండా కూడా అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. నేషనల్ హైవే దగ్గర నుంచి డ్రైనేజ్ ఒకటి ఉందని చెప్పారు, దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఏదైనా సరే 1 సంవత్సరం ఈ పూర్తి అయిపోయే లోపల మళ్ళీ మీ ఎవరైతే ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నారో మాకు ఈ సమస్య ఉంది, మళ్ళీ మాకు ఇంకా ఇది కూడా కావాలి అనకుండా తప్పకుండా కూడా నేను చేసే బాధ్యత కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు మనకు కావాల్సినవి ఓసారి మీరు అందరూ కూడా చూసుకోండి. మీ రోడ్లు మీ ఎక్కడ వేస్తున్నారో దగ్గర ఉంటాం. ఏదో రోడ్లు అయిపోయినాయిలే వాళ్ళు వేస్తారులే, డ్రైన్లు వాళ్ళు కడతారు, మంచినీళ్ళు వాళ్ళు పోస్తారులే అని చెప్పేసి అనుకోకుండా మీరు కూడా ఒక బాధ్యతంగా ఇది మంది ఇక్కడంతా ఉండేది కూడా రోజు మనం తిరుగుతున్నాం. ఇదివరకు ఎంత గుంటల్లో వర్షం పడితే ఎంత ఇబ్బందులు పడ్డారో మీ కళ్ళతో మీరు చూశారు. అలాంటిది ఈరోజు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వచ్చేసి నీట్గా తయారవుతుంది. కాబట్టి మీరు కూడా బాధ్యతగా ఆ పనుల దగ్గర చూసుకోవటం, జాగ్రత్తగా అసోసియేషన్ వాళ్ళు కూడా దగ్గరుండి క్వాలిటీగా పని చేయించుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా కరెంటు కూడా, ఎలక్ట్రిసిటీ కూడా అవసరమైతే ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లైటింగ్ కూడా నేను పంపిస్తాను, డీఈని పంపిస్తాను. అవి కూడా మీకు ఇంకా స్తంభాలు కావాలన్నా లైటింగ్ కావాలన్నా ఎక్కడికి ఏం కావాలో దాన్ని కూడా పెంచుతారు. దాన్ని కూడా తప్పకుండా చేద్దాం. ఈరోజు మన రాజు గారు అయితే మన మంచి చైర్మన్ గారు ఈరోజు మన ఏపీఐసీకి ఉన్నాడు. మనకు అవసరమైతే దేనికైనా కూడా మనకి ఇంకా నిధులు ఇవ్వటానికి కానీ లేకపోతే ఎప్పుడు మీరు రమ్మన్నా కూడా ఎంత దూరం అయినా కూడా వచ్చి సమస్యలు తెలుసుకొని సమస్యను పరిష్కరించాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈరోజు చైర్మన్గా ఉన్నాడు. కాబట్టి తప్పకుండా దానికి ఉండే సమస్యలను కూడా అన్నీ కూడా పరిష్కరించుకుందాం, ముందుకెళ్దామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ 4 ఏళ్ళు మళ్ళా ఎలక్షన్కి పోయే లోపల ఈ ఆటో నగర్లో ఏం ఉండటానికి లేదు. మీరు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని కలుస్తూ మానిటరింగ్ చేస్తా, మాకుండే సమస్యలు చాలా ఉంటాయి. మీరు కూడా ఈ పనులు జరిగే దాంతోపాటు సమస్యలు కూడా మీరు చెప్పుకొని ఎమ్మిడెమ్మిడో తెలియపరిచారంటే తప్పకుండా అవి కూడా కంప్లీట్ అవడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.